హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. 15 ఆగస్టు లోపు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది. ఇంద్రమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందము. 5 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో 2టిని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇస్తామని తెలిపారు. నారాయణపేటలో సోమవారం సాయంత్రం జరిగిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల కోడ్ రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయాం. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15వ తేదీ వరకు తేదీ లోపల 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసే తీరుతా. 500కు గ్యాస్ సిలిండరు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణము అమలు చేసినట్లుగానే రైతులకు రుణమాఫీని ఏకకాలంలో మొత్తంలో అమలు చేసే బాధ్యత నాది. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పాము. వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తాము. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం తన ప్రసంగంలో అటు భాజపా ఇటు బీఆర్ఎస్లను ధైర్యపట్టారు. సో ఈ విషయంలో ఏమంటున్నారంటే, కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నది కాబట్టి క్లియర్గా 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇస్తా అని మళ్ళీ వాగ్దానం చేస్తుండు. ఈ మధ్యన 6 గ్యారంటీలను అతి తొందరలోనే 100 డేస్లో చేస్తాని అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బాగా టార్చర్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, ఇప్పటిదాకా చేయలేదు. అంటే మీకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన, 4 నెలలు కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళకు టైం సరిపోకనా, లేకపోతే ఖజానా లేకనా, లేకపోతే ఖజానా లేకుండా జీరో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు టైం సరిపోలేదా, లేకపోతే ప్రజలకు అనుకూలంగా ఇవ్వద్దనుకునే స్వార్థంతో చేస్తున్నారా? కానీ ప్రజలు మాత్రము ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. ఈ రైతు బంధు, రుణమాఫీలు ఇవన్నిటికీ ఏంటంటే ఇస్తున్నప్పుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే కష్టం. నీవు 4 నెలల లేకపోతే 10 సంవత్సరాల కాదు, మాట ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అంటే అదే విషయానికి వచ్చి ఇంద్రమ్మ కమిటీలతో పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారంట. మరి ఆ చీకటి ఒప్పందం ఎలాంటిది, ఎందుకు గురించి చేసుకుర్రో అది బీఆర్ఎస్కు బీజేపీకి మాత్రమే తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇప్పుడు విమర్శలు చేస్తుంది. తర్వాత 5 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. అంటే బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి గెలిపించడానికి ఒక అవకాశం కల్పించిందని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తున్నారు. కాబట్టి కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. కవిత ఎక్కడా? సిఆర్ జైల్లో ఉన్నది కాబట్టి ఆమె రిలీజ్ కాకుండా, కేసీఆర్ ఆమె గురించి పట్టించుకోకుండా ఈరోజు ఎవరు పోయినా, ఈడీ అయినా సిబిఐ అయినా 1 మంత్ నుంచి నానా రకాలుగా ఆమెను టార్చర్ పెట్టడము, తర్వాత అడిగిన క్వశ్చన్లు పదే అడగడము, ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడము. కాబట్టి మరి ఆమె చేసింది ఏంటిదో, లేకపోతే వీళ్ళు రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటో. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము కవిత గురించి బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని. అంటే ఈ బీఆర్ఎస్ ఏంటంటే పదే ఇన్ని రోజుల నుంచి, 4 నెలల నుంచి ఏలన చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు కవిత పోయి జైల్లో ఉన్న సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడము, ఆమె గురించి ఒక చర్చనీయాంశం చేయకపోవడము, మరి ఏందో అది సానుభూతి పెంచుకోవడానికా, లేకపోతే సింపతి పెంచుకోవడానికా, తెలంగాణలో లోకసభ సీట్లు పెంచుకోవడానికా, అది అర్థం కాకుంటున్నది. కానీ పదే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు మాత్రము సీఎంను, ఇక్కడ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా
బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 15 లోపు రైతులకు 2 లక్షల మొత్తము రుణమాఫీ చేస్తానని, వరి ధాన్యానికి 500 బోనస్ను గిన సీజన్ నుంచి ఇస్తానని తెలుపుతున్నాడు. నారాయణపేటలో సోమవారం సాయంత్రం జరిగిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి ఈ మాట ఇస్తున్నాడంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రుణమాఫీని అమలు చేసే తీరుతా. ఎవరు చెప్పినా వినా, అది భారతీయ జనతా పార్టీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఎవరుండని, ఎవరు ఏలన చేసినా, ఎవరు బదలాం చేసినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వాగ్దానం చేసినా, నేను మాట ఇచ్చినా, నేను రైతులకు లొంగి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ మాట అవగాహనతో నేను నెరవేరుస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి రైతులకు రుణమాఫీని ఏకకాలంలో ఏకమొత్తంలో అమలు చేసే బాధ్యత నాది. మాట ఇచ్చినందుకు ఏకకాలంలో టోటల్గా రుణమాఫీని అమలు చేసే బాధ్యత నాది అంటున్నారు. ఎవరు? రేవంత్ సర్కార్. తర్వాత వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తాము, ప్రతి గింజను కొనుగోలు చేస్తాము. ఈ సీజన్ కాకుండా సీజన్కు 500 బోనస్ ఇస్తుండు. నెక్స్ట్ వచ్చే సీజన్ కింద ఆయన కొనుగోలు చేయడానికి మొత్తము అమలు చేస్తాం, ప్రతి గింజలను కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తర్వాత మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వంశీచంద్ర రెడ్డిని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా గెలిపించడానికి కార్యకర్తలకు మొత్తం పిలుపునిచ్చారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తన ప్రసంగంలో అటు భాజపా ఇటు బీఆర్ఎస్లను దోయపట్టారు. అంటే ఈ విషయంలో లోకసభ సీట్లను గెలిపించుకోవడానికా, లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకరు మోసం చేస్తాడా, లేకపోతే నెరవేరుస్తాడా అనే విషయం కోణంలో ప్రజలకిన ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ మిగతా పార్టీల కంటే ఒక బాగానే అనిపిస్తున్నట్టు కనిపిస్తుంది.